సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. మధుబన్ కాలనీ దగ్గర ఎస్బీఐ ఏటీఎంలోకి చొరబడి పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలయత్నం చేశారు దొంగలు. ఏటీఎం ఎంతకు తెరుచుకోకపోవడంతో పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటనలో 7 లక్షల కరెన్సీ నోట్లు కాలి బూడిదైపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. మధుబన్ కాలనీ దగ్గర ఎస్బీఐ ఏటీఎంలోకి చొరబడి పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలయత్నం చేశారు. ఏటీఎం ఎంతకు తెరుచుకోకపోవడంతో ఏటీఎంలోకి ఏదైతే పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు తెలుస్తుంది. మనకు విజువల్స్లో కూడా క్లియర్గా చూస్తున్నాం. ఏటీఎం మొత్తం కాలిపోయింది. ఆ కాలిపోవడంతో మొత్తం అందులో ఉన్నటువంటి 7 లక్షల కరెన్సీ నోట్లు కూడా పూర్తిగా బూడిదైపోయాయి. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఇప్పటి వరకు దొంగతనాల వరకు చూసాము. ఒకవేళ ఏటీఎం రాకపోతే కనుక అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి కాదు. ఒకవేళ డబ్బులు రావట్లేదని చెప్పి ఆగ్రహంతో పెట్రోల్ పోసి ఆ ఏటీఎం మిషన్నే కాలి బూడిద చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏటీఎంలే టార్గెట్ గా దొంగలు రెచ్చిపోతున్నారు. 2 రోజుల క్రితం రాయబరేల్లో ఎస్బీఐ ఏటీఎం లో చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం ని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి అందులో ఉన్నటువంటి దాదాపుగా 30 లక్షల రూపాయల డబ్బుతో వాళ్ళు ఉడాయించారు. ఆ సీసీ ఫుటేజ్ లో కూడా దొంగల దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ముఖానికి పూర్తిగా మాస్కులు ధరించి వాళ్ళు ఏటీఎం లోకి చొరబడి ఆ ఏటీఎం ని పూర్తిగా లోపల ఆ గ్యాస్ కట్టర్లతో మొత్తం కూడా ఎక్కడికక్కడ పగలగొట్టి ఆ డబ్బులు దోచుకెళ్లారు. ఇక తాజాగా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మధుబన్ కాలనీ ఎస్బీఐ ఏటీఎం పై కన్నేశారు. ఇక ఈ ఏటీఎం ని తెరిచేందుకు విఫలయత్నం చేశారు. ఆ ఏటీఎం ని పగలగొట్టేందుకు కూడా వాళ్ళు ఆ గడ్డపారాలు కావచ్చు, లేకపోతే ఐరన్ రాడ్స్ తీసుకొని వచ్చేసి విఫలయత్నం చేశారు. ఇక ఏటీఎం ఎంతకు తెరుచుకోకపోవడంతో ఏటీఎం ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ విజువల్స్ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ మంటల్లో చిక్కుని ఏటీఎం లో ఉన్నటువంటి డబ్బంతా కూడా తగలబడినట్టుగా కూడా బ్యాంక్ అధికారులు అయితే చెప్తున్నారు. దాదాపు 7 లక్షల వరకు నగదు ఉండొచ్చు అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వాళ్ళు అక్కడికి చేరుకొని సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. క్రూజ్ టీమ్స్ ని రప్పించి అక్కడ ఫింగర్ ప్రింట్స్ ను కూడా కలెక్ట్ చేశారు. పాత నేరస్తులా లేకపోతే ఎవరు అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. పోలీసులకు అందినటువంటి సీసీ ఫుటేజ్ మేరకైతే ఆ దర్యాప్తుని కొనసాగించేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక ప్రధానంగా మనం చూస్తుంటే సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ఏటీఎంలే టార్గెట్ గా కూడా దొంగలు చోరీలకు పాల్పడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. 2 రోజుల వ్యవధిలోనే 2 ఏటీఎంలను టార్గెట్ చేశారు. ఇక ఏటీఎంలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి బ్యాంక్ అధికారులకు ఎప్పటికప్పుడు పోలీసులు సూచనలు చేస్తున్నప్పటికీ ఇంకా కూడా ఆ ఎస్బీఐ ఏటీఎం కు సంబంధించి అయితే ప్రస్తుతానికి ఇంకా అటువంటి జాగ్రత్తలు తీసుకోలేదనేది అయితే మనకు స్పష్టమవుతుంది. 2 చోట్ల కూడా ఎస్బీఐ ఏటీఎంలను టార్గెట్ చేశారు. ఇక కొన్ని ఏటీఎం సెంటర్లో మాత్రం పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. దొంగలు ఏటీఎం ని పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తే సెంట్రల్ ఆఫీస్ లో అలారం మోగే సిస్టాన్ని అయితే ఏర్పాటు చేశారు. మరి ఎస్బీఐ ఏటీఎం కు సంబంధించి ఎందుకు అలారం మోగలేదు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు తమ దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. ఆశ. రైట్.